హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు డైలీ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈరోజు డేట్ చూసుకుంటే జూలై 17, 2020. ఈరోజు మనకు రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి డిస్కస్ అయితే చేసుకుందాం. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. చాలా మంది ఈ మెడికల్ బోర్డులోనే మెడికల్ డిపార్ట్మెంట్లోనే ఇక్కడ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయా అని అడుగుతున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్లోనే కాదు, మనం మొన్న చూసుకుంటే చిత్తూరు డిస్టిక్లో డ్రగ్ అడిక్షన్ సెంటర్లో ఉద్యోగాలు రిలీజ్ అవ్వడం జరిగింది. రీసెంట్ గా చూసుకుంటే నర్సింగ్ కాలేజెస్ లో అలాగే నర్సింగ్ స్కూల్స్ లో కూడా ఇక్కడ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవడం జరిగింది. ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయో ఆ శాఖలు పంపిస్తే ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అనేవి భర్తీ చేస్తున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదు, అన్ని డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్ వస్తాయి. అన్ని ఒక్కొక్క రోజు మనకు రిలీజ్ అవుతూ ఉంటాయి. మనం చెక్ చేసుకొని అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తాజాగా వచ్చిన నోటిఫికేషన్స్ చూసుకుంటే కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. 10th ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. పూర్తి వివరాలు అయితే మీకు తెలుస్తాయి. వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్స్ అయితే అప్లై చేయొచ్చు. అలాగే విశాఖపట్నం సంబంధించి మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఎటువంటి నోటిఫికేషన్ లేదు. రిక్రూట్మెంట్ లో చూసుకుంటే నో నోటీస్ మ్యాచ్ కేటగిరీ అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా విశాఖపట్నంలో అయితే ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే రాలేదు. వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అయితే చేస్తాను నేను. అలాగే నోటిఫికేషన్స్ ఉన్నాయా లేవా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో అని చాలా మంది అడుగుతున్నారు. ఖాళీలు అయితే ఉన్నాయి, త్వరలోనే భర్తీ చేస్తారు. ఇప్పటిదాకా అయితే ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కాలేదు. సో ఈ రోజు చూసుకుంటే కర్నూలు, శ్రీకాకుళం సంబంధించి నోటిఫికేషన్ గురించి అయితే చూసుకుందాము. సో దీనికి సంబంధించి నేనైతే ఎలా అప్లై చేయాలి ఏంటి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి ప్రతి ఒక్కరు. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెక్ గురు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. వాటి ద్వారా డైలీ ఆన్లైన్ టెస్ట్లు, జాబ్ అప్డేట్స్, అలాగే బుక్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, స్టాండర్డ్ బుక్స్. చాలా మంది అడుగుతున్నారు, శ్రీకాకుళంలో, కర్నూలులో ఇప్పుడు నోటిఫికేషన్స్ పడ్డాయి కదా, వీటికి మేము అప్లై చేయొచ్చా వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అంటే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి చెప్తాను, తర్వాత కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి చెప్తాను. శ్రీకాకుళంలో చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో శ్రీకాకుళం నుండి. సో అది ఏమేమి పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము. దాని తర్వాత ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే ఈ రోజు నుండి డేట్ అనేది స్టార్ట్ అయింది అప్లై చేయడానికి. లాస్ట్ డేట్ చూసుకుంటే నెక్స్ట్ మంత్ 10వ తేదీ లాస్ట్ డేట్. ఓకేనా, నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు అప్లై చేయడానికి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏం నోటిఫికేషన్స్ ఉన్నాయి దీంట్లో క్లియర్ గా విశేషాలని మనం ఒకసారి చూసుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నోటిఫికేషన్స్ తోనే అయిపోలేదు, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్స్ వైజ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ప్రస్తుతం నోటిఫికేషన్ చూసుకుంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం నుండి అయితే రావడం జరిగింది. చైల్డ్ సైకాలజిస్ట్ ఒక పోస్టు, 199 స్టాఫ్ నర్స్ పోస్టులు, రేడియోగ్రాఫర్ పోస్టు, ఫార్మసిస్ట్ పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అన్ని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది, మీరైతే చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే చూసుకుందాం. చైల్డ్ సైకాలజిస్ట్ ఒక పోస్ట్ అయితే ఉంది, కాంట్రాక్ట్ బేసిస్. ఓసీకి పోస్ట్ ఉంది, 49,520 రూపాయలు అయితే ఇక్కడ శాలరీ అయితే ఇస్తారు. ఇక్కడ ఓసీ అని మెన్షన్ చేశారు. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ, ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అనేది సైకాలజీలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. స్టాఫ్ నర్స్ 199 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ రోస్టర్ పాయింట్ విధానంగా ఇక్కడ మీకు భర్తీ అనేది చేస్తారు. అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అందరికీ ఉన్నాయి. 34,000 రూపాయల శాలరీ. బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం చేసిన వాళ్ళు ఎలిజిబుల్. దీనికి సంబంధించి మీరైతే చూసుకోవచ్చు. రేడియోగ్రాఫర్ 2 ఉద్యోగాలు ఉన్నాయి, కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. 2 పోస్టులు ఉమెన్ కే ఉన్నాయి, ఒకటి ఓసీకి ఒకటి ఎస్సీకి అయితే ఉంది. శాలరీ 30,660 రూపాయలు అయితే శాలరీ. ఇంటర్మీడియట్ విత్ సిఆర్ఏ అనేది కంప్లీట్ చేసి అయితే ఉండాలి. ఇక్కడ రేడియోగ్రాఫర్ ఏదైతే కోర్స్ ఉంటుందో అది చేసిన వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్. పారామెడికల్ బోర్డు రిజిస్టర్డ్ కూడా చేసుకొని అనేది ఉండాలి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఒక పోస్ట్ అయితే ఉంది, కాంట్రాక్ట్ బేసిస్. అది కూడా ఓసీ ఉమెన్ కి అయితే దాన్ని పెట్టడం అయితే జరిగింది. ఓసీ ఉమెన్ కే అయితే ఉంది ఆ పోస్ట్. 28,000 రూపాయల శాలరీ. డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ అనేది పెట్టచ్చు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ కూడా చేసుకొని ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఈ పారామెడికల్ బోర్డు అంటే మీరు ఏపీసీఓఎస్ వెబ్సైట్ కాదు, పారామెడికల్ కౌన్సిల్ సపరేట్ గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అన్ని స్టేట్లకు ఉంటుంది. ఆ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది, 17/7/2020. సో నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ ని మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది, మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ ని ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయండి. దాని తర్వాత మీ చెక్ లిస్ట్ అంటే మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి, సో ఇక్కడ మీ చెక్ లిస్ట్ లో ఏమేమి ఉండాలంటే అప్లికేషన్ ఫామ్. చెక్ లిస్ట్ అంటే మీకు చెక్ చేసుకోండి, ఇవన్నీ వరుసగా ఉండాలి అని చెప్పి మీనింగ్. సో అప్లికేషన్ ఫామ్, దాని తర్వాత 10th క్లాస్ మార్క్స్ లిస్ట్,
క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికలీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఏదైనా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే రిజిస్ట్రేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. సో ఇవన్నీ మీరు పంపించాల్సి ఉంటుంది. ఎక్కడికి పంపించాల్సి ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి మనం గమనిస్తే, సో ఎలిజిబుల్ క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ ద నెసెసరీ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ అండ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఆఫ్ 500 రూపాయలు అనేది ఇక్కడ డిమాండ్ డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. ఇన్ ఫేవర్ ఆఫ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం. ఈ పేరు మీద 500 రూపాయలు అనేది డీడీ తీసి మీరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం సూపరింటెండెంట్ కి అయితే డైరెక్ట్ గా వెళ్ళి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ పేరు మీద డీడీ అనేది తీసి డైరెక్ట్ గా అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని వెళ్ళి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇది. సో అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి ఏదైతే నేను చెక్ లిస్ట్ చెప్పానో అదే విధంగా సర్టిఫికేట్స్ అన్ని పెట్టుకొని సో డైరెక్ట్ గా వెళ్ళి సబ్మిట్ చేయండి. ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పానో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని ఉండేవాళ్ళు. సో ఇది శ్రీకాకుళం నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు. అయితే ఇక్కడతోనే నోటిఫికేషన్స్ అయిపోలేదు, ఇంకా చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో చూస్తూ ఉండండి. 22వ తేదీ వరకు కూడా ఒక నోటిఫికేషన్ అయితే టైం అయితే ఉంది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించి. ఇంకో నోటిఫికేషన్ కూడా 22వ తేదీ వరకు టైం అయితే ఉంది. ఈ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డైరెక్ట్ గా చూసుకొని అప్లై అనేది చేసుకోండి. సో చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి 22వ తేదీ వరకు, నెక్స్ట్ మంత్ 28వ తేదీ వరకు కొన్ని. సో ఆ విధంగా అయితే ఉన్నాయి, చూసి అప్లై అనేది చేసుకోండి. ఇది పూర్తి వివరాలు అయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. ఇప్పుడు కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో మనం ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి గమనిద్దాం. సో కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే DMHO నుండి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. MNO, FNO పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు, రేడియోగ్రాఫర్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు. ఈ రోజు నుండి అప్లికేషన్ డేట్ 17/7/2020 నుండి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ చూసుకుంటే 22/7/2020. సో నోటిఫికేషన్ లో ఎవరెవరికి పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకుందాం. రేడియోగ్రాఫర్ 6 పోస్టులు ఉన్నాయి, MNO, FNO 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో రేడియోగ్రాఫర్ పోస్టులకు చూసుకుంటే CRA అనేది పాస్ అయి ఉండాలి. సో సర్టిఫికేట్ ఇన్ రేడియోగ్రాఫిక్ టెక్నాలజీ అయితే చేసి ఉండాలి అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ ప్రొవైడెడ్ దట్ ఇంటర్మీడియట్ తో పాటు ఆ సర్టిఫికేట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ ఇది లేకపోతే మీకు BA, BSc, MSc, MA, BSc, BA హానర్స్ అనేది ఫిజిక్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్ గా చదివింటే వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. 18 to 42 అనేది ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రిలాక్సేషన్ కూడా ఉంది. SC, ST, BCకి 5 years, శాలరీ 17,500 అయితే ఇస్తున్నారు. MNO ఉద్యోగాలు చూసుకుంటే 5వ తరగతి అర్హత, 5వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది 5వ తరగతి అర్హత. MNO పోస్టులు చూసుకుంటే 5వ తరగతి అర్హత. మీరు ఇక్కడే మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ నిన్న కూడా ఏదంటే మనకు DCHS నుండి రావడం జరిగింది నోటిఫికేషన్. ఇది నోటిఫికేషన్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో చూసుకుంటే DMHO నుండి అయితే రావడం జరిగింది. ఇక్కడ DCHS లో సేమ్ మనకు ఆ MNO, FNO పోస్టులకే ఇక్కడ 10th క్వాలిఫికేషన్స్ విత్ 10th క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. నర్సింగ్ ఆర్డర్లీ, సో MNO, FNO 10th క్లాస్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ చూసుకుంటే DMHO. ఈ DMHO నోటిఫికేషన్ మనం గమనిస్తే ఇక్కడ మాత్రము మనకు 5th క్లాస్ ఇచ్చారు. 5th క్లాస్ స్టాండర్డ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఒక్కో డిపార్ట్మెంట్ లో ఒక్కో క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు, మీరు అది చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. MNO, FNO వీరైతే చూడొచ్చు 5th స్టాండర్డ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ స్కూల్ అలాంగ్ విత్ మార్క్స్ మెమో అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. 10th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ 5th క్లాస్ ఉంటే కూడా సరిపోతుంది అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో దాని తర్వాత వర్క్ ఏముంటుంది అంటే ఇది మెడికల్ హెల్ప్, ఎవరైతే ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు కదా, ఫస్ట్ ఎయిడ్ అట్లాంటివి ఏదైనా చేస్తూ ఉంటారు కదా హాస్పిటల్స్ లో, వాళ్ళకి మీరు జస్ట్ హెల్ప్ చేయడమే ఈ వర్క్ అంతా. సో 12,000 రూపాయలు శాలరీ ఇస్తారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగము. 18 to 42 ఏజ్. దీనికి సంబంధించి రిలాక్సేషన్ కూడా ఉంది. BC, SC, STకి 5 years ఉంది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 50 ఏజ్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి కేవలం 5th క్లాస్ అర్హత. మీకు ఇక్కడ SC, ST, BCలకు కూడా 5 years ఆల్రెడీ చెప్పేశాను. దీనికి సంబంధించి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అని చూసుకుంటే ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని మీరు 22వ తేదీ లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరే వెళ్ళి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆ అప్లికేషన్ ఆన్లైన్ లో అప్లై చేయడానికి అయితే లేదు అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమేమి సర్టిఫికేట్ కావాలంటే ఒక ఫోటోగ్రాఫ్, SSC మార్క్స్ మెమో, టెక్నికల్ సర్టిఫికేట్ అంటే రేడియోగ్రాఫర్ పోస్టులకు, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే సదరం సర్టిఫికేట్, దాని తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్ సర్వీస్ మెన్, స్టడీ సర్టిఫికేట్స్, దాని తర్వాత మనం చూసుకుంటే మీ మార్క్ లిస్ట్, ఏదైనా మార్క్ లిస్టులు ఉంటే మార్క్ లిస్టులు, ఇవన్నీ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే MNO, FNO పోస్టులకు చూసుకుంటే లోకల్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ కర్నూలు డిస్టిక్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. లోకల్ అని మెన్షన్ చేశారు కాబట్టి వేరే డిస్టిక్ వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు అయితే లేవు. కర్నూలు డిస్టిక్ లో ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ లో లోకల్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ ఆ డిస్టిక్ వాళ్ళు మాత్రమే, లేకపోతే ఆ డిస్టిక్ లో చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఓకే,
సో దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండరు, కేవలం మీ మెరిట్ ద్వారానే ఇక్కడ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకు రేపు నెల 14వ తేదీ కల్లా ఉద్యోగంలో అయితే ఉంటాము, క్లియర్ గా దాన్ని మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మీరు కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళారంటే అక్కడ డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడ వెళ్ళి ఈ సర్టిఫికెట్స్ అన్ని మాన్యువల్ గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కర్నూలు అని చెప్పి, ఓకే, మీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు ఈ నోటిఫికేషన్ గురించి చెప్పి నోటిఫికేషన్ నంబర్ 4 డిఎంహెచ్ఓ నుండి వచ్చిన నోటిఫికేషన్ నంబర్ 4 మీరు అక్కడ మెన్షన్ చేయండి వాళ్ళకు, సార్ ఇది నోటిఫికేషన్ నంబర్ 4 వచ్చింది పారామెడికల్ బోర్డు పారామెడికల్ నుండి, సో ఆ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి వచ్చాము అని చెప్పి క్లియర్ గా చెప్పండి. సో అప్లై చేసుకోండి, ఎందుకంటే ఇప్పటికీ ఇది 4వ నోటిఫికేషన్ కర్నూలు డిస్టిక్ లో డిఎంహెచ్ఓ నుండి, ఇది 4వ నోటిఫికేషన్ కాబట్టి అది క్లియర్ గా మెన్షన్ చెప్పి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి, మనమైతే చూసుకోవచ్చు కర్నూలు డిస్టిక్ లో డిఎంహెచ్ఓ, సో డిఎంహెచ్ఓ నుండి డిసిఎం నుండి, సో ఈ విధంగా నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి క్లియర్ గా మీరు చెప్పి అప్లై చేసుకోండి. ఇక్కడ కూడా చూడండి డిఎంహెచ్ఓ, సో ఈ విధంగా ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఉంది, దాని తర్వాత డిసిహెచ్ఎస్ ఉంది. సో ఈ విధంగా మీరు క్లియర్ గా వాళ్ళకి చెప్పి అప్లై అనేది చేసుకోండి. డైరెక్ట్ గా మీరు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారంటే అక్కడ డిఎంహెచ్ఓ ఆఫీస్ అయితే ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా సబ్మిట్ అయితే చేయండి ఈ పోస్టులకు అయితే సర్టిఫికేట్స్ అన్ని. సో ఇక్కడైతే మనకి ఎక్కడ ఎగ్జామ్ ఫీజు అయితే మెన్షన్ అయితే చేయలేదు, సో ఎగ్జామ్ ఫీజు మెన్షన్ చేసింటే అప్లై మనం పెట్టాలి, కానీ ఇక్కడైతే మనకి ఎక్కడ లేదు. సో చూసి అప్లై అనేది చేసుకోండి. ఇది పూర్తి డీటెయిల్స్ అయితే కర్నూలు డిస్టిక్ సంబంధించి. అలాగే వేరే ఏ ఇతర జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చినా మీకైతే వివరిస్తాను క్లియర్ గా. సో ఇప్పటిదాకా ఉన్న నోటిఫికేషన్స్ అయితే చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి అన్ని జిల్లాల్లో. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, కింద డైరెక్ట్ లింక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్స్ చూసి మీరు అప్లై అనేది చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. సో అన్ని డిస్ట్రిక్ట్ల నోటిఫికేషన్లు అయితే వస్తాయి, ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. ఏపీసీఓఎస్ న్యూ రిజిస్ట్రేషన్ తో మనకు దీనికి అవసరమే లేదు, ఓకేనా. న్యూ రిజిస్ట్రేషన్ తో అవసరం లేదు, మనం మాన్యువల్ గా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్స్ అన్నిటికీ. ఇది ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.